శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 22వ తారీఖు అంబాత్రయ క్షేత్రంలో అంబువాచి మేళ ప్రారంభం కానుంది. అంబువాచి మేళ అనేది కేవలం కామాఖ్య దేవాలయంలో మాత్రమే జరిగేటటువంటి గొప్ప మహాయజ్ఞం, ఉత్సవం. మనము అమ్మవారితో పర్మిషన్ తీసుకొని, ఆజ్ఞను తీసుకొని మన క్షేత్రంలో అంబువాచి మేళను నిర్వహిస్తున్నాము. ఈ అంబువాచి మేళ ప్రకృతి ధర్మం ప్రకారంగా చాలా గొప్ప ఉత్సవం. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక పవిత్రతను పాటించాలి. జూన్ 22వ తారీఖు సోమవారం అష్టమి. ఆ రోజు నుంచి జూన్ 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా తగు నియమనిష్టలతో ఉండాలని చెప్పేసి విధితంత్రం చెబుతున్నది. ఏ విధంగా ఉండాలి? జూన్ 22వ తారీఖు నుంచి ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని జీవరాశుల్లో భగవతి యోనియందు ఉపస్థితమై, యోనియందు ప్రకటితమై, యోని స్వరూపమునందు సాక్షిభూతమై ఉంటుంది. కాబట్టి సమస్త జీవరాశుల్లో గడ్డి రేణువులతో మొదలుకొని సమస్త జీవరాశులలో అన్నింట్లో కూడా భగవతి యొక్క పూర్ణ కళ ప్రవేశీకృతమై ఉంటుంది. కాబట్టి జూన్ 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ మీ ధర్మపత్నులకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా ఈ 3 రోజులు 22 నుంచి 26వ వరకు ఎవరు కూడా మీ యొక్క ధర్మపత్నులతో సంగమించకుండా పూర్ణ బ్రహ్మచర్యమును పాటిస్తే మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఎంతో యశోవర్ధకమైనటువంటి శక్తి మీలో ప్రవేశిస్తుంది. ఎందుకనగా అమ్మవారే ప్రత్యక్షంగా చెప్పింది. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ కావాలనుకుంటే నీలాంచల పర్వతం మీద సాక్షిభూతమై స్వయంభువై యుగాంతముల కన్నా ముందు నుంచి, యుగముల కన్నా ముందు నుంచే ఉన్నటువంటి తల్లి భగవతి సాక్షాత్తు సృష్టి యజ్ఞ స్వరూపిణి అయినటువంటి కామాఖ్య దేవాలయమే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పింది, నేను ఇక్కడ సృష్టి యజ్ఞ సంభూతనై వెలిసి ఉన్నాను. అనగా ఎక్కడి నుండైతే సృష్టి పుట్టిందో, ఏ స్థానం నుంచైతే మనం పుట్టామో, ఏ ప్రదేశం నుంచైతే మనం జన్మిస్తామో, ఎక్కడి నుండైతే ఈ బ్రహ్మాండాలు ఉద్భవించాయో దానినే యోని కుబ్జం అంటారు. ఆ స్థానమునందు నేను ఉపస్థితమై ఉన్నాను. కాబట్టి ఈ 3 రోజులు కూడా అమ్మవారు స్వయం ప్రకటితమైనటువంటి తేజోస్వరూపిణి అయి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ తల్లి అక్కడ ప్రజ్వరిల్లే సమయమునందు విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి యోని స్వరూపములలో కూడా అమ్మవారే సాక్షిభూతమై ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆ స్థానాన్ని, ఆ ప్రదేశంను ఆశించకుండా మాతృభావనతో అందరూ కూడా భక్తి భావనతో ఉండాలనేది ఇందులో ఉండేటటువంటి గూఢార్థం, మూలార్థం. కాబట్టి ఈ 3 రోజులు అంబువాచి మేళ ఆరంభమై ముగిసే వరకు ఏ ఒక్కరు కూడా ప్రతి స్త్రీలోనూ కూడా పరదేవతను చూడాలి. మీ సహధర్మచారిణి, మీ ధర్మపత్ని అయినప్పటికీ కూడా ఈ 3 రోజులు కూడా ఏ ఒక్కరు ఏ స్త్రీని కూడా కన్నెత్తి చూడవద్దు. ఎవరిలో కూడా దుష్టభావంతో, ఆలోచనతో మెలగవద్దు. ప్రతి ఒక్కరూ పవిత్ర భావనతో ఉండండి. ఎందుకోసం ఈ అంశాన్ని చెప్తున్నానంటే ఇందులో అంతరార్థం చాలా ఉన్నది. అమ్మవారు యోని స్వరూపై అక్కడ కొలువుదీరి ఒక సందేశాన్ని మన మానవాళికి ప్రసాదించింది. 365 రోజుల్లో మిగతా రోజుల్లో ఎలా ఉంటావన్నది నీ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. ఈ 3 రోజులు మాత్రం ఆ స్థానాన్ని ఆశించొద్దు. ఆ స్థానంలో దైవత్వాన్ని చూడు, మాతృత్వాన్ని చూడని చెప్పేసి భగవతి చెప్పినటువంటి వాక్కు చాలామంది చెప్పలేదు, చాలామందికి తెలియదు. కాబట్టి అంబాత్రేయ క్షేత్రం తరపు నుంచి త్రిమాతల యొక్క దూతగా, భగవతి దూతగా, ఒక సంతుగా, ఒక సన్యాసిగా నేను చెప్తున్నాను. జూన్ 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ, ఇక చెప్పకూడదు, ఈ కాలం శరీరభేదం లేదు కాబట్టి ఆ ఊహలతో ఉండేటటువంటి యువకుల నుంచి, ఎవరికైతే కామకళలు ప్రవేశించి కామ తురీయం వైపు ఆలోచిస్తూ ఉంటారో ఆ పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉండేటటువంటి ముసలి వారు కూడా ఎవరు కూడా ఈ 3 రోజులు పవిత్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, సదాచారాన్ని పాటించండి. వీలైతే ఈ 3 రోజులు జగదంబ యొక్క నామస్మరణమును ధ్యానం చేయండి. ఓం కామాఖ్య పరదేవతాయే నమః అని ఈ 3 రోజులు అదే నామాన్ని జపించుకుంటూ ఉండండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎన్నో తంత్రశాస్త్రాల్లో చెప్పారు కామాఖ్య పరదేవత యొక్క గొప్పతనాన్ని.
వాస్తవానికి భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి దేవాలయంలో యంత్రస్వరూపిణి అయి దేవత ఉంటుంది. విగ్రహ స్వరూపిణి అయి దేవత ఉంటుంది. కానీ కామాఖ్యలో యంత్రము ఉండదు, విగ్రహం ఉండదు. అమ్మవారి యొక్క యజ్ఞ స్వరూపం మాత్రం ఉంటుంది. సృష్టి యజ్ఞ స్వరూపం, మాతృస్వరూపం, యోని స్వరూపం మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి అక్కడ జరిగేటటువంటి పవిత్రోత్సవానికి, ఆ తల్లి అక్కడ సాక్షిభూతమై ఉండేటటువంటి శక్తికి, విశ్వవ్యాప్తమై ఉండేటటువంటి ఆ స్వరూపాన్ని మనమందరము గౌరవించాలి. ఆ స్థానాన్ని, ఆ ప్రదేశాన్ని ఆశించకుండా ఆ 3 రోజులు పవిత్రంగా మీరందరూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో చాలా అంతరార్థం ఉన్నది. ఇందులో చాలా మూలం ఉన్నది, మార్మికత ఉన్నది. దయచేసి అర్థం చేసుకోండి. దీని వితండవాదంగా తీసుకోవద్దు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.